సింగరేణి కారుణ్య నియామకాలలో డిపెండెంట్ ఉద్యోగ బాధితులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, తక్షణమే సింగరేణి యాజమాన్యం మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలన్న డిమాండ్తో గోలేటి నుండి చలో కొత్తగూడెం పోరుయాత్రను మొదలుపెట్టారు. సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు, సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు. We want justice. We want justice. We want justice. సింగరేణి మార్పుల ఇష్యూ వెంటనే పరిష్కరించాలి. సింగరేణి మార్పుల ఇష్యూ వెంటనే We want justice. We want justice. సింగరేణి మార్పుల ఇష్యూ వెంటనే పరిష్కరించాలి. విజిలెన్స్ పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పైన ఎన్నో సంవత్సరాల నుండి మేము దానికి సంబంధించిన అధికారులకు కానీ దానికి సంబంధించిన కార్మిక సంఘం ఏదైతే ఇంతకుముందు టీపీజీ కేసు కానీ ఇప్పుడున్నటువంటి ఏఐటీసీ కానీ వారందరికీ కూడా ఎన్నోసార్లు మేము మా మెమోరాండం మేము ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు అలా తీసుకుంటున్నారు, దాన్ని మేము అటేటు వెళ్ళడంతో చెత్తకుండలో పడేసినట్టు చేస్తున్నారు. సార్ మా గురించి ఏమైందనంటే, నువ్వు ఆ యూనియన్ దగ్గరికి పోతానో మా దగ్గరికి రాకు, నువ్వు ఆ యూనియన్ దగ్గరికి పోతానో మా దగ్గరికి రాక అని చెప్పేసి ఇట్లా సింగరేణి దాంట్లో ఉండగానే కార్మికులే మన సంఘాలే కరెక్ట్గా లేనందుకు దానికి సింగరేణికి ఎందుకు భయం ఉంటుంది? ఈరోజు మేము ఎన్నోసార్లు బలరాం సార్కి కూడా మా మెమరాండం మేము సార్కి ఇన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం అని చెప్పేసి మా పొట్ట కొడుతున్నారు సార్ అని చెప్పేసి కూడా మేము ఎన్నోసార్లు చెప్తే కూడా మేము త్వరలోనే చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు మా ఫైల్ ఏదైతే ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయో ఇప్పటి వరకు దాన్ని తీసిన వారు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అయినా కానీ ఈ మన భూపాలపల్లిలో స్వయం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు గెలిచినటువంటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అడిగింది ఏమున్నది? కేవలం మా పేరు మార్పిడే కదా, వెనకట మీరు చేసిన దాన్ని చేయకపోవడం ఏమున్నది? నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి నేను గెలవగానే మీరు ఎమ్మెల్యేలను గెలిపియండి, ఎంపీలను గెలిపియండి, నేను ఖచ్చితంగా మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం వాళ్ళందరితోటి ఆ లీగల్ డిపార్ట్మెంట్ తోటి ఫార్వర్డ్ చేసి నేను చేపిస్తా అని స్వయంగా బట్టి విక్రమార్క కానీ అందరు ఉండగా కూడా అతను మాకు చెప్పినటువంటి హామీ ఇప్పటి వరకు కూడా మాకు చేయడం లేదు. మేము ఎన్నోసార్లు మెమరాండం ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోని కారణంగా మేము ఈరోజు శాంతియుతంగా మేము గోలేటి కానుంచి 300 కిలోమీటర్లు మైకంలో మేము కొత్తగూడెం చేరుకోవడానికి ప్రతి జిఎం ఆఫీస్ ఎదుట కూడా మేము ఈరోజు మెమరాండం ప్రతి జిఎంకి సమర్పించుకుంటూ మా పాదయాత్రను కొనసాగించుకుంటూ చేద్దామనేసి నిర్ణయించుకున్నాం. ఇక ఈ యొక్క పాదయాత్రలో ఖచ్చితంగా ఏదైతే సింగరేణిలో ఈరోజు మా తండ్రులతోటి ఉద్యోగాలు చేసినటువంటి వారైనా మా ఇప్పుడు చేస్తున్నటువంటి అన్న వాళ్ళైనా కూడా ఖచ్చితంగా అన్న ఇవాళ మేము ఫేస్ చేస్తున్నాం, మొన్నటిదాకా మా తండ్రి చేసిండు, ఇప్పుడు ఇంకా సింగరేణిలో కూడా దిగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెడికల్ కూడా వెళ్ళి యాబ్సెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే ఎక్కడన్నా ఇది చేస్తారు కావచ్చు అని చెప్పేసి, కానీ అది సింగరేణి చేయలేదు. కాబట్టి మనందరం కూడా ఏకమై ఖచ్చితంగా మనము అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మేము పోదామని చెప్పేసి ఈరోజు ఈ పాదయాత్ర గోలేటి నుంచి మేము ప్రారంభిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్క ఏదైతే మేము ప్రాంతానికి వెళ్తున్నామో ప్రతి ఒక్క కార్మిక సంఘాలు దానికి సంబంధించిన ఇంతకు ముందు బీఆర్ఎస్ లీడర్లైనా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లైనా మేము ఎటువంటిది కూడా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేవలం న్యాయం కోసమే మేము అడుగుతున్నాము. మాకు ఈరోజు మేము అడిగేది మాకు అన్నం పెట్టి అక్కడ రెడీ చేసిళ్ళు, దాన్ని పట్టుకొచ్చి మా నోట్లో పెట్టమని మాత్రమే మేము అడుగుతున్నాం. దయచేసి సింగరేణి సంస్థను కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అధికారులతో మాట్లాడి వెంటనే తక్షణమే సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఈరోజు ఇంతమంది యువకులు పాదయాత్రలో తెలుపుకుంటున్నాం.